మరి 1600 సంవత్సరంలో ఇండియాకు వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1858 వరకు ఇండియాలోనే ఉండింది. సార్ మరి 1858లో ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయింది అంటే 1857 మే 10న ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆవు కొవ్వు మరియు పంది కొవ్వు కలిపిన ఎన్ఫీల్డ్ B-53 రైఫిల్స్ ని ఇవ్వడంతో సిపాయిల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్క మీరట్ ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమై దేశమంతా వ్యాప్తి చెందింది. లక్నో చూసుకుంటే బేగం హజరత్ మహల్, కాన్పూర్ చూసుకుంటే నానా సాహెబ్, ఢిల్లీ చూసుకుంటే బహదూర్ షా 2, ఝాన్సీ చూసుకుంటే లక్ష్మీబాయి. ఇది కేవలం సిపాయిల తిరుగుబాటులా లేదు, భారతదేశ స్వతంత్ర పోరాటంలా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అణిచివేయడంలో విఫలం చెందింది మిత్రమా, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది ఇలాగే పెద్దదయ్యి మన బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని నుంచి వదిలేయవలసి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన భారతదేశంలో రద్దు చేసింది. రద్దు చేసి 1858 నవంబర్ 1వ తేదీన అప్పటి బ్రిటన్ మహారాణి అయిన క్వీన్ విక్టోరియా ఒక ప్రకటన చేసింది.